హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అల్టిమేట్ అమృతం. ఎవరైనా మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం కన్యాకుమారి గురించి తెలుసుకుందాం. విశేషంగా మొట్టమొదట మనం దర్శనం చేసుకోవాల్సింది కన్యాకుమారి అమ్మన్ టెంపుల్. దక్షిణ భారతదేశంలోని పవిత్రమైన ఆలయాలలో కన్యాకుమారి ఆలయం ఒకటి. ఈ ఆలయంలోని విగ్రహాన్ని పరశురాముడు ప్రతిష్ఠించాడని అంటారు. ఇక్కడ అమ్మవారు కన్యాకుమారిగా దర్శనమిస్తుంది. ఇక్కడ 3 సముద్రాల నీరు పార్వతీమాత పాదాలను కడుగుతుందని, కన్యాకుమారి పార్వతీమాతకు నివాస స్థలమని భక్తులు నమ్ముతారు. ఇక్కడి నుండే వివేకానంద రాక్ మెమోరియల్ చేరుకోవడానికి బోట్ల ద్వారా ప్రయాణిస్తాము. వివేకానంద రాక్ మెమోరియల్ 2 ప్రధాన నిర్మాణాలను కలిగి ఉంటుంది. మొదటిది వివేకానంద మండపం. 1892 డిసెంబర్లో స్వామి వివేకానంద ధ్యానం చేసి ఆధ్యాత్మిక జ్ఞానోదయం పొందిన ప్రదేశం ఇది. రెండవది శ్రీపాద మండపం. ఇందులోనే శ్రీపాద అని పిలువబడే పాదముద్ర లాంటి శిల ఉంది. కన్యాకుమారి ధ్యానంలో నిలబడి ఉన్న ప్రదేశంగా నమ్ముతారు. శ్రీపాద మండపంను కన్యాకుమారి అమ్మన్కు అంకితం చేయబడిన మందిరం. వివేకానంద రాక్ మెమోరియల్ ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ మాత్రమే కాకుండా స్వామి వివేకానంద అనుచరులకు, ఆయన బోధనలపై నమ్మకము, ఆసక్తి ఉన్నవారికి ఒక ముఖ్యమైన యాత్రాస్థలంగా కూడా చెప్పబడింది. ఇక్కడే తిరువల్లవర్ విగ్రహం కూడా ఉంది. 133 అడుగుల ఎత్తులో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈయన తమిళనాడుకు చెందిన అమరకవి. మనం ఇప్పుడు కన్యాకుమారి అమ్మన్ టెంపుల్కి ఆనుకొని ఉన్న త్రివేణి సంగమం ఘాట్కి చేరుకుంటున్నాము. బంగాళాఖాతం, అరేబియా మహాసముద్రం, హిందూ మహాసముద్రం ఈ మూడింటి సౌందర్యాలను ఒకే చోట చూడాలంటే తప్పకుండా మనం కన్యాకుమారి వెళ్ళాల్సిందే. ఇక్కడ సూర్యుడు ఉదయం బంగాళాఖాతం నుండి ఉదయించడం, సాయంత్రం అరేబియా సముద్రం నుండి అస్తమించడం ఒక అద్భుతం. త్రివేణి సంగమం 3 సముద్రాల పవిత్ర సంగమం, హిందువులకు పుణ్యక్షేత్రం. త్రివేణి సంగమ ప్రదేశంలో స్నానం చేయడం వల్ల వారి ఆత్మశుద్ధి అవుతుందని మరియు పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఇక్కడ ముఖ్యంగా పౌర్ణమి రోజు ఒకే ప్రదేశంలో సూర్యోదయం మరియు సూర్యాస్తమయం దర్శించటం కన్యాకుమారి యొక్క స్థల విశేషం. చూశారు కదండి కన్యాకుమారి వీడియో. మరొక మంచి పుణ్యక్షేత్రంతో మీ ముందుంటాను. అప్పటి వరకు సెలవు. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కొంతమందికి పరిచయం చేయండి.